ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కీర్తన గ్రంథము 91వ కీర్తన 8వ చరణం. యు విల్ ఓన్లీ అబ్జర్వ్ విత్ యువర్ ఐస్ అండ్ సీ ద పనిష్మెంట్ ఆఫ్ ద విక్డ్. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 8. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుణ్ణి మరచి జీవిస్తారో, ఆయన్ను విడిచి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటారో వారికి తగిన ప్రతిఫలమును దేవుడిస్తాడు. అది మన కన్నులారా మనం చూడగలమని ప్రభు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు ఈ యొక్క కీర్తన అంతటిలో ప్రభువు తనను ఆశ్రయించిన వారికి, తనను సేవించిన వారికి కలుగు మంచిని గూర్చి వివరిస్తూనే ఆయనకు భయపడని వారిని గూర్చి జరుగు ప్రతిఫలమును గూర్చి కూడా మాట్లాడాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు వారికి ఏ భయం లేదు. ఎటువంటి ఇబ్బందుల్లోనైనా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. అదేవిధంగా ఆయనంటే భయభక్తులు లేక ఉన్నవారు తగిన సమయములో వారు చేసిన ప్రతి కీడుకు గాను ప్రతిఫలమును పొందుకుంటారు. పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది, మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వేసిన గింజలను బట్టి మనము ఆ పంటను కోసుకుంటాం. తద్వారా వచ్చు మంచి ఫలమును పొందుకుంటాం. భక్తిహీనులు దేవుడంటే భయభక్తులు లేని వారు కలుపు మొక్కలు వంటి వారు. కలుపు మొక్కలు ఏ విధంగా ఎదుగుతాయి? వాటికి నీరు అవసరం ఉండదు, పోషణ అవసరం ఉండదు, సంరక్షణ అవసరం ఉండదు. కానీ అవి మాత్రం ఎంపుగా పెరుగుతాయి. కానీ ఎంతో శ్రమపడి కావలి ఉండి సంరక్షించి తగిన నీరు పెట్టి పెంచే మన యొక్క అవసరమైనటువంటి మొక్కలు మాత్రం చాలా నిదానంగా పెరుగుతాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కలుపు మొక్కలు ఆరాటపడి ఎదిగినప్పటికీ అది చివరకు పెరికి వేయబడి అగ్ని చేత కాల్చబడతాయి అని. అదేవిధంగా దేవుని యందు భయము లేక జీవిస్తున్న భక్తిహీనుల జీవితాలు కూడా ఉంటాయి. వారు అన్యాయంగానో అక్రమంగానో త్వరగా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు, చూడ్డానికి మంచిగానే కనబడతారు. అలాంటి వారిని చూసి మనము వ్యసన పడొద్దు. వారికి దేవుడి యొక్క భయము లేకుండా ఉన్నారు, అయినప్పటికీ ఎంత మంచిగా ఆస్తి అంతస్తులు కలిగి జీవిస్తున్నారు. మరి నేను మాత్రం నిత్యం ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ఉంటాను, కానీ నేను ఇంకా ఏ ఎదుగు బొదుగు లేకుండా ఇలానే ఉన్నానని మనము అనుకోవద్దు, వ్యసన పడొద్దు. వారు కలుపు మొక్కల వలె త్వరగా వేగంగా పెరిగినప్పటికీ వారి యొక్క కడపట స్థితి మాత్రం దుర్భరంగానే ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనం మాత్రం సురక్షితంగా గిడ్డంగుల్లో దాచబడుతాము అని నిరీక్షణ కలిగి ఉండాలి. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఏ రోజు కూడా భక్తిహీనుల యొక్క ఎదుగుదలను చూసి మత్సర పడకూడదు. మన మనస్సులు వారి యొక్క ఎదుగుదలను బట్టి వ్యసన పడకూడదు. వారు దేవునికి ప్రార్థించరు, వారు బైబిల్ చదవరు, ఈ లోకమున వారికి ఇష్టమైన విధంగా జల్సాలు చేసి జీవిస్తుంటారు. కానీ వారు చేసే ప్రతి పనిలో వారు విజయమో సాధిస్తారు, ఆరోగ్యముతో సంతోషంగా జీవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే మన ప్రభువు న్యాయవంతుడు. ఆయన తగిన ప్రతిఫలము ఇవ్వక మానడు. ఆయన దృష్టికి అసహ్యులుగా ఉన్నవారిని ఆయన తొలగించక ఊరుకొనువాడు కాదు. మిమ్ములను మోసగించి మీ ఎడల అక్రమముగా ప్రవర్తించిన వారిని ఆయన విడువడు. భక్తిహీనులైన వారు మిమ్ములను బాధలకు గురి చేస్తుండగా మీరు పొందుకొను వాటిని వారు అనుభవిస్తుండగా నీవు కృంగిపోకు. ఏలయనగా ప్రభు సెలవిస్తున్నాడు, వారి యొక్క ప్రతిఫలము వారు నిశ్చయముగా పొందుకునే ఉన్నారు అని. అటువంటి వారికి జరుగు దుర్గతిని భక్తులైన వారు కన్నులారా చూస్తారు. వారికి నియమింపబోవు దండన ఈ
లోకమంతా చూసి దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటారు. ఆపత్కాలములో నీతిమంతుడు తప్పించబడతాడు, భక్తిహీనుడైన వాడు నశించుతాడు అని లేఖనములు సెలవిచ్చిన ప్రకారమే వారి యొక్క స్థితి ఘోరంగా ఉంటుంది. అందునిమిత్తమునే ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిహీనుల మార్గములో మనము ఎప్పటికీ కూడా మనము నడవకూడదు. వారి యొక్క మార్గము పాతాళానికి చేర్చుతుంది. ఈ రోజు అంత బాగున్నట్లుగానే ఉన్నప్పటికీ రేపటి పరిస్థితి బహు భయంకరంగా ఉంటుంది అని మనము ఆలోచన కలిగి వారి యొక్క ఉన్నత స్థితిని బట్టి వ్యసన పడకుండా దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నట్లయితే రాబోవు ప్రతి శోధనల నుండి ఆయనే మనల్ని రక్షించి తన యొక్క చల్లలైన రెక్కల చాటున భద్రపరుస్తాడు. ఆయనే ఆపత్కాలములో మనకు కోటగా ఉండి మనల్ని కాపాడుతాడు. నిత్య రాజ్యానికి వారసులుగా ఆయన చేస్తాడు. ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున ప్రభా భక్తిహీనులైన వారికి కలుగు ప్రతిఫలమును, అదే విధంగా తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన వారికి వచ్చేటువంటి ప్రతిఫలమును తండ్రి మీరు జ్ఞాపకం చేశారు. అవునయ్యా, భక్తిహీనులైనటువంటి వారిని చూసి మేము వ్యసన పడొద్దని, అయ్యా వారి యొక్క ఎదుగుదలను చూసి మేము తండ్రి వ్యసన పడొద్దని మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అవునయ్యా, మరి తండ్రి మీ యందు నమ్మిక ఉంచి వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న రుగ్మతలను, బలహీనతలను కొట్టివేయండి. మరణ పడకపై ఉన్న వారిని మీరు లేవనెత్తండి. అయా మరణమును జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అప్పుల భారాలతో కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. అదే విధంగా కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అసమాధానముతో ఎందరైతే జీవిస్తున్నారో వారికి తండ్రి అయా శాంతిని, సమాధానాన్ని, అయా మరి సంతోషమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్నటువంటి ఆ నష్టాలన్నిటిని లాభకరంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మరి తండ్రి శాలరీ రాక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే విధంగా నా ప్రభా ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్ విషయంలో తండ్రి మీరే బిడ్డలకు సహాయము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను మీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అవునయ్యా, మరి తండ్రి బిడ్డలు చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా ప్రభా ఆ బానిసత్వం నుంచి వారికి విడుదలనిచ్చి రక్షణను అయా వారికి దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకునే వాడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మా భారతదేశాన్ని దీవించండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, యుద్ధాలు ఏవి లేనటువంటి దేశముగా అయ్యా మా భారతదేశం ఉండునట్లుగా తండ్రి మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరాలుగా మరి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నా వారికి అయా మరి తండ్రి న్యాయము జరగక తండ్రి ఎందరైతే బిడ్డలు బాధితులుగా ఉన్నారో వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అదే విధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు త్రాగుడు వ్యసనాలకు బానిసలయ్యారో వారికి ఆ యొక్క వ్యసనాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని తండ్రి మీరే బలపరచండి. మీ కృప,
మీ కనికరము, మీ కటాక్షము అయా, మీ బాహు వారికి తోడుగా ఉంచండి. మీ ఆత్మచేత వారిని నింపి నడిపించండి. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. మీరే వారికి తోడుగా ఉండి మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా. అవమానాలన్నింటినీ తీసివేసి ఆశీర్వాదకరంగా వారిని మార్చమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.